హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కేవలం అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్ కోసం మాత్రమేనండి. అసలు విషయం ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సో ఎవరైతే అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్లో ఉన్నారో, అంటే మీరు వర్క్ వీసా మీద ఉండొచ్చు, H1B ఆర్ L1 లాంటి వర్క్ వీసాలైనా, H4 ఆర్ L2 లాంటి డిపెండెంట్ వీసాలైనా, F1 ఆర్ F1 OPT లాంటి స్టూడెంట్ వీసాలైనా, ఓ వీసా, జే వీసా, ఏ వీసా అయినా సరే మీరు నాన్ ఇమిగ్రెంట్స్ అయితే కనుక, ఈవెన్ మీరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసున్నా సరే, మీకు గ్రీన్ కార్డ్ ఈఏడి మీ చేతిలో లేకపోతే కనుక మీరు నాన్ ఇమిగ్రెంట్సే అవుతారు. సో నాన్ ఇమిగ్రెంట్స్ అందరూ ఎవరైతే డొమెస్టిక్ ట్రావెల్ త్రూ ఎయిర్లైన్స్ ద్వారా చేయాలి అనుకుంటున్నారో, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి త్రూ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ద్వారా మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే ప్రజెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా ఎయిర్పోర్టుల్లో ఐస్ వాళ్ళు మళ్ళీ చెక్ చేయడం స్టార్ట్ చేశారండి. విపరీతంగా చెక్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే ట్రావెల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ క్యారీ చేయండి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే కామన్గా మన నాన్ ఇమిగ్రెంట్స్ అందరూ యూజ్ చేసేది డ్రైవింగ్ లైసెన్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొన్ని స్టేట్లలో 8-9 ఇయర్స్కి ఇచ్చేస్తారు డైరెక్ట్గా. కొన్ని స్టేట్లలో మన వీసా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద గోల్డ్ కలర్ స్టార్ మార్క్ ఉంటే మాత్రమే అది ఒరిజినల్ ఐడిగా కన్సిడర్ చేయబడుతుంది. అలా గోల్డ్ కలర్ స్టార్ మార్క్ లేదంటే ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద ఎయిర్పోర్ట్లో ఐస్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా నేను ఒకటి చూడటం కూడా జరిగిందండి. అది ఒక 20 డేస్ బ్యాక్. వాళ్ళు మాకంటే ఒక 1 ఇయర్ ముందు వచ్చారు. H1B మీద ఉంటున్నారు. సో ఫస్ట్ టైము వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఒరిజినల్ది ఇవ్వడం జరిగింది. అంటే గోల్డ్ కలర్ స్టార్ మార్కు ఒక మూలన ఉంటుందన్నమాట వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లో. సో అది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు రెన్యూవల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ 3 ఇయర్స్కి, మనకి ఎన్ని సంవత్సరాలకు వీసా ఉంటే అన్ని సంవత్సరాలకు మాత్రమే మిషిగన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మళ్ళీ రెన్యూవల్కి వెళ్ళాలి కంపల్సరీ. మన వీసా రెన్యూవల్ అయిపోయిన వెంటనే మనం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో వెళ్ళినప్పుడు రీసెంట్గా అతనికి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద కాకుండా, అంటే గోల్డ్ కలర్ స్టార్ మార్క్ లేకుండా ఇచ్చారనమాట. స్టార్ మార్క్ ఉంది బట్ గోల్డ్ కలర్ స్టార్ మార్క్ కాదు. సో అంటే అది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద కన్సిడర్ చేయరు, నాన్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో డ్రైవింగ్కి సంబంధించి అంతా ఓకే, కానీ మీరు ఐడి ప్రూఫ్ కింద డొమెస్టిక్ ట్రావెల్కి కానీ ఇంకెక్కడికన్నా కానీ వెళ్తే కనుక దాన్ని కన్సిడర్ చేయరండి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు అవి క్యారీ చేయకూడదు. సో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుంది. రెండవది, ఒకవేళ అది నాన్ ఒరిజినల్ అయితే కనుక మీరు జస్ట్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్తే మాత్రం మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే స్టాంపింగ్ లేదనుకోండి, దాని మీద వ్యాలిడ్ స్టాంపింగ్ అయితే లేదనుకోండి మన పాస్పోర్ట్ మీద, మనల్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి ఐస్ వాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఎంతవరకు ఐడియా ఉందో మనకైతే తెలియదు. బేసిక్గా వాళ్ళు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి వేటి మీద గ్రిప్ ఉంది, వేటి మీద గ్రిప్ లేదు అనేది మనకు ఐడియా లేదు. సో స్టాంపింగ్ లేకపోతే వీళ్ళు లీగల్గా ఆథరైజేషన్ లేదు వీళ్ళకి అమెరికాలో ఉండడానికి అని ఫిక్స్ అయిపోతారు. కాబట్టి పాస్పోర్ట్తో పాటు, అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ లేకపోతే చెప్తున్నానండి, పాస్పోర్ట్తో పాటు మీ ఒరిజినల్ కాపీ ఆఫ్ I-797, I-94 ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే క్యారీ చేయండి అండి. జిరాక్స్ కాపీలు, డూప్లికేట్ కాపీలు ఇవి మాత్రం అస్సలు క్యారీ చేయొద్దండి ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కనుక. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఎక్కడో విన్నది చెప్తున్నాను. ఒక స్టూడెంట్ మామూలుగా రీసెంట్గానే వచ్చారు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఓకే, ట్రావెల్ చేస్తున్నారు కారులో. సడన్గా ఐస్ వాళ్ళు ఆ అబ్బాయిని ఆపడం జరిగిందనమాట ట్రాఫిక్ స్టాప్ కింద. ఆపినప్పుడు ఆ అబ్బాయి సరే ఓకే డ్రైవింగ్ లైసెన్స్ చూపించమన్నారు. చూపిస్తే ఆ అబ్బాయి ఇచ్చేసింది ఏంటి అని అంటే ఒరిజినల్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా దాని జిరాక్స్ కాపీ ఉంటుంది. మనకి ఇండియాలో జిరాక్స్ కాపీ పెట్టుకొని తిరుగుతుంటాం అందున, ఒరిజినల్ది కాకుండా. సో అలాగే ఒరిజినల్ కాపీ కాకుండా జిరాక్స్ కాపీ పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ అబ్బాయి జిరాక్స్ కాపీనే వాళ్ళకి చూపించడం జరిగింది. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు, ఎందుకంటే అది ఒరిజినల్ కాపీ కాదు కాబట్టి. సో మీరు ఎవరైనా సరే డొమెస్టిక్ ట్రావెల్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేదు ఖచ్చితంగా మేము వెళ్ళాలి అనుకుంటే
మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ లేకపోతే కనుక ఖచ్చితంగా I-797 I-94 ఒరిజినల్ కాపీస్ మాత్రమే క్యారీ చేయండి. సో వాళ్ళకి చూపించగానే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట విషయం, ఓకే ఇవి ఒరిజినల్ అని చెప్పి. ఎందుకంటే మనకి ఆన్లైన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, మన స్టేటస్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. మూడవది, మీరు రెన్యువల్కి అప్లై చేసిండి, అంటే మీరు వీసా ఎక్స్టెన్షన్కి అప్లై చేసిండి ఇంకా అప్రూవల్ అవ్వలేదు, బట్ ఓన్లీ రిసిప్ట్ మాత్రమే ఉందంటే బెటర్ మీరు అసలు ట్రావెల్ ఆపేసుకోండి. దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, లేదంటే బై కార్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకు అనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ లీగల్ అథారిటీ ఏదైతే ఉందో, మనకి రిసిప్ట్ ఉంటే మనం 240 డేస్ అమెరికాలోనే ఉండొచ్చు. మనకి రిసిప్ట్ ఉంటే ఆ 240 డేస్ లోపు మనది అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత నుంచి మనం అఫిషియల్గా ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయండి, ప్రాసెస్ అనేది ఒకటి ఉంది కదా. సో మనకి ఎక్స్టెన్షన్ అప్లై చేయడంలో వితిన్ 15 డేస్లో రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ మీద 240 డేస్ మనం ఉండొచ్చు. అది ఐస్ వాళ్ళకి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు తెలియదు అనేది మనకి తెలియదు. సో వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తారు, ఓకే మీరు లీగల్గా ఉండడం లేదు, మీ దగ్గర జస్ట్ రిసిప్టే ఉంది, లీగల్ అథారిటీ ఏమీ లేదు అని కన్సిడర్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, డిపోర్ట్ చేసేస్తారు, డైరెక్ట్గా డిపోర్ట్ చేస్తారండి. ఇంకా వేరేది ఏమి ఆలోచించరు. కాబట్టి ఎవరైతే ఎక్స్టెన్షన్లో ఉండి మీకు ఇంకా అప్రూవల్ రాలేదు, రిసిప్ట్ మీద ఉంటున్నారో వాళ్ళందరూ ట్రావెల్ని పోస్ట్పోన్ చేసుకోవడం కానీ లేదంటే వేరే విధంగా ట్రావెల్ చేయడానికి కానీ ప్రయత్నించండి. ఎయిర్పోర్ట్స్లోకి మాత్రం వెళ్ళకుండా ఉంటే మీకే మంచిదండి. ఇంకొకటి ఎవరంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసిండి మీరు, అంటే I-485కి అప్లై చేసిండి ఇంకా ఈఏడి మీ చేతిలోకి ఈఏడి కార్డు రాకుండా ఉంటే, ఓకే మేము ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసాము, ఇంకా మాకే ప్రాబ్లం లేదని ఎగేసుకొని వెళ్ళబాకండి. అది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. మీరు జస్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేశారు, అప్రూవల్ వచ్చింది కానీ కార్డు రాలేదు. ఆ అప్రూవల్ వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. సో ఇవన్నీ $1 million క్వశ్చన్స్ కాబట్టి మీరు బెటర్ మీరు ప్రజెంట్ H-1B మీద ఉన్న L-1 మీద ఉన్న ఆ డాక్యుమెంట్సే క్యారీ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. సో ఇలా ఐస్ వాళ్ళు విపరీతంగా చెక్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారు. కొన్ని స్టేట్లో నాకు తెలిసి కాలిఫోర్నియా, వర్జీనియా, టెక్సాస్, జార్జియా ఇలా కొన్ని స్టేట్లో అయితే బాగా చెక్ చేస్తున్నారంటండి. కొన్ని స్టేట్లో అయితే అసలు లోకల్గా చెక్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్లో చెక్ చేస్తున్నారు, అన్ని విధాలుగా చెక్ చేస్తున్నారు. బేసిక్గా ఇల్లీగల్ వాళ్ళని పంపించడం వాళ్ళ మెయిన్ టార్గెట్ అండి. నేను విన్నదాని ప్రకారం చదువుతున్నానండి. ఇది నిజమా అబద్ధమా ఊహించుకోవడమా నాకైతే తెలియదు. సో ట్రంప్ ప్రభుత్వం చెప్పడం ఐస్ వాళ్ళకి ఎవ్రీడే 2000 పీపుల్ని డిపోర్ట్ చేయాలి అని ఆర్డర్స్ ఇచ్చిందని చెప్తున్నారు. అందులో నిజమెంతో నాకైతే తెలియదు. సో దాని బేసిస్గానే వాళ్ళు విపరీతంగా చెక్ చేస్తున్నారు. 2000 మెంబర్స్ని డిపోర్ట్ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ మీద పడ్డారు. ఎయిర్పోర్ట్స్లో ఈజీగా దొరుకుతారు కాబట్టి. సో మనం నాన్ ఇమిగ్రెంట్స్ లీగల్గా ఉంటున్నా సరే మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేస్తే మనకే మంచిదండి. సో ఎవరైతే లోకల్గా డొమెస్టిక్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో నాన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్గా ఐడి ప్రూఫ్స్ అయితే క్యారీ చేయండి. ఇదండి డొమెస్టిక్ ట్రావెల్ గురించి ఒక చిన్న వార్నింగ్ లాంటి మెసేజ్ అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.